ఇప్పుడు ఈ మంత్ 30th కి మన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా, అదే రోజు కింగ్డమ్ సినిమా విజయ్ దేవరకొండ గారు కూడా వస్తుంది అంటున్నారు. సో ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా ముందు ఇక్కడ కింగ్డమ్ సినిమా నిలుస్తుంది అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారి అభిమానులు కించపరచడానికి లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కించపడడానికి నేనైతే మాట్లాడట్లేదు. సారీ ఫర్ దట్. ఏంటంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటంటే పరిపాలన పరంగా అయితే ఉన్నారన్నమాట ప్రజల్లో. ఓకే, మంచి చేస్తుండు, ఓకే. అదేంటంటే అది పర్సనల్ విషయం అన్నమాట, ప్రొఫెషనల్ విషయం అనమాట. పర్సనల్ ఏంటంటే మనకి ఆయన ఒక చిన్న మనము హీరోగా తీసుకోవాలనుకుంటాం. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా మంది అనమాట. ఇప్పుడు ఏంటంటే సినిమాలు ఆయన రాక సంవత్సరాలు అయిపోతుంది. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆయన ఏంటంటే తెర మీద చూడాలి అని చెప్పి ఆయన స్టైల్ ఏంటని చెప్పి ఇలా కార ఎగిరేయడాలు, తెప్పడాలు, ఇవన్నీ దానికోసం వెయిట్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండ గారి అభిమానులు కూడా వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఏంటంటే విజయ్ దేవరకొండ గారు సినిమాలోని ఫిక్స్ అయిపోయారు. ఓకే, ఇయర్ కి 1 or 2 మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్క రోజుకి రేపు చూద్దాంలే అనేది ఉంటుంది అనమాట. ఎంత స్టోరీ ఉన్నా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు రాక ఛానల్ అవుతుంది. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటాడు, ప్రతి ఒక్క హీరో అభిమాని కోరుకుంటాడు. అందుకని చెప్పి దయచేసి మన విజయ్ దేవరకొండ గారి సినిమా ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని నేను తెలుగు సినిమా ప్రేమికుడిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ నష్టపోవడం ఇష్టం లేదు, ఒక డైరెక్టర్ ఆయన బాధపడడం ఇష్టం లేదు, టీం మొత్తం అలా ఆ పోటీకి దిగడం ఎందుకు? ఓకే, మనం ఒక పోస్ట్ పోన్ చేసుకొని సినిమా రిలీజ్ చేసుకోవచ్చు కదా నా అభిప్రాయం.